ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ మా అభిప్రాయాలు పంచుకునే అవకాశం ఇచ్చిన జగన్ కుమార్ గారు, సభలో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే మన చంద్రప్రసాద్ మాట్లాడారు, జాతి మాట లేదు, భాష ముఖ్య మాట లేదు. చాలా వరకు నేను అంగీకరిస్తూనే కొన్నిసార్లు జాతి మాటే భాష మాట కూడా అయ్యే అవకాశం లేదు. ఉదాహరణకి త్రిలింగం అనేది, త్రిలింగం నుంచి కదా తెలంగాణ ఉంటుంది. త్రిలింగం అనేది మొదలు భాషానామంగా లేదు, జాతినామంగానే ఉంది. తర్వాత క్రమ వికాసంలో అది భాషానామంగా పరిణామం విషయం అందరికీ తెలిసింది. తర్వాత ఈ తెలంగాణలో నిజానికి దీనికి మాతృక ఒక ప్రాతిపాదిక గోండు భాష కూడా. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ జిల్లాల్లో ఫస్ట్ ఆదిలాబాద్లో కూడా ఆ గోండు భాష ప్రాతిపాదిక ఏద్ర అన్నారు. ఓరుగల్లులో సరే తమిళం ప్రభావం ఉంది, తమిళనామము, తర్వాత గోండు నామం కూడా మొదట ఉంది, తర్వాత వరంగల్గా మారింది. కరీంనగర్ ఎరగందల దానిపైన కూడా ఈ గోండు ప్రభావం ఉంది. అంటే తెలంగాణ భాషకు మొట్టమొదట సరే కాకతీయులు పరిపాలించి బాదామి చాళుక్యుల నుంచి కాకతీయులు వాళ్ళు మొదటి సామంతులుగా ఉండి తర్వాత స్వతంత్రం కల్పించిన తర్వాత కన్నడ మొదట వాళ్ళకి దగ్గరి భాషగా ఉన్న తర్వాత కన్నడను నిరాదరించి తెలుగునే వాళ్ళ భాష చేసుకున్నారు. కానీ తర్వాత ఈ తెలంగాణలో మహారాష్ట్ర భాష, కన్నడ భాష, ఉర్దూ భాష ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ గోండు భాష మాత్రం పూర్తిగా నిరాదరణ గురై అది దాదాపు అదృశ్యమైపోయిందని. ఏదో వాళ్ళ కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కమ్యూనిటీల్లో, కొన్ని గణాల్లో మాత్రమే ఉన్నది, కానీ పూర్తిగా అదృశ్యం అయిపోయిందని చెప్పాలి. అట్లా క్రమ వికాసం చెందుతూ వస్తున్నటువంటి ఈ తెలంగాణ తెలుగు భాష నిజానికి వ్యవహారిక భాషా ఉద్యమం అనే ఒక పదం తెలంగాణ తెలుగు వాళ్ళని ఎంత మోసగించిందో మన ఉద్యమంలో చాలా మంది వ్యక్తులు చెప్పిన రాసినటువంటి అనేక విషయాలు రావడానికి. వ్యవహారిక భాషా ఉద్యమం ఫస్ట్ లో ఒక గిడుగు రామమూర్తి ప్రతిపాదితంగా వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే గిడుగు రామమూర్తి ఇక్కడ మనం గోండులైతే ఉత్తమైపోయినాం అనుకుంటున్నాము, అక్కడ సవరణ గురించి ఆయన యవ్వనంలో ఉన్నప్పుడు యవ్వన కాలంలోనే సవర జాతిని గురించి పరిశోధన చేయాలనే ఉద్దేశంతో ఆయన అడుగులోకి వెళ్లి మొదట్లో ఒక ఆదర్శవంతమైన ఆచరణతో ఆయన ప్రయత్నం చేసి 1931లోనే ఆయన సవర వ్యాకరణం అనే సవరణని అంటూ పుస్తకం రాయడం జరిగింది. అయితే క్రమంగా ఆయన శ్రీకాకుళానికి చెందిన వారైనప్పటికీ ఆయనకు మొదట్లో గ్రాంధిక భాషగా ఒక్కొండ వెంకటరత్నం, కనుకు వివేచనం మొదలైన వాళ్ళు ఉంటే, ఈయన వైపు పూజాడప్పారావు మొదలైన వాళ్ళు గిడుగు రామమూర్తి ప్రతిపాదితమైన వ్యవహారిక భాష ఉద్యమానికి మద్దతు కలిగి దాన్ని క్రమక్రమంగా ఆచరణలో తీసుకొచ్చింది, ప్రభుత్వాన్ని ఒప్పించింది. కనుకు వివేచనం సాంప్రదాయ భాష నుంచి వ్యవహారిక భాషకు వచ్చింది. తర్వాత ఆ భాష మనందరికీ ఉపాధేయమైన భాష అని మనం గర్వించే స్థితికి దాన్ని తీసుకొచ్చింది. కానీ ఇక్కడ మనం గోండుల భాష నష్టపోయినట్టే, గోండుల భాష అదృశ్యమైనట్టే అక్కడ సవర భాష కూడా అన్యాయం జరిగింది. సవర భాషకే కాదు, శ్రీకాకుళంలో పుట్టిన గిడుగు రామమూర్తి ఆయన శ్రీకాకుళ భాష కూడా కాదు. ఆయన నిజానికి వ్యవహారిక భాషోద్యమంలో మౌలికమైన అంశం ఏంటంటే మనం మాట్లాడే భాషనే రచనా భాష కావాలి అనేది, రచనా భాషకు మాట్లాడే భాషకు తేడా ఉండకూడదు అనేది మౌలికమైనటువంటి అంశం.
కానీ ఆ మౌలికమైన లక్ష్యం దెబ్బతింది. ఆ 2.5 జిల్లాల బ్రాహ్మణ భాషీయుల దుర్గతం వల్ల ఉపపూరితంగా జరిగిందా, యాదృచ్ఛికంగా జరిగిందా అనేది వేరే విషయం. కానీ వాళ్ళ దురాఘాతం వల్ల ఈవెన్ గిలుగు రామమూర్తి భక్తులు ప్రతిపాదించిన భాషోద్యమ లక్ష్యం కూడా చివరికి దెబ్బతింది. అంతకుముందు మనకు బాల వ్యాకరణం ఉండేది. బాల వ్యాకరణం ఆయన ఒక ప్రామాణికమైన భాషలో ఉండేది. ఒక న్యూ క్లాసిజం ఆయన సృష్టించింది. ఎవరు? మన పరవస్తు. ఆయన మన క్లాసికల్ కావ్యాలలో ఉండేటువంటి తప్పులను కూడా, అంటే తప్పులంటే ప్రయోగించదగని అంశాలు ఎక్కడ కూడా గుర్తుపట్టే స్థితి తెలుగు వాళ్ళకు ఆ వ్యాకరణం వల్ల, బాలప్రౌఢ వ్యాకరణం వల్ల వచ్చింది. ఆయన అప్పటి వరకు అనేక కావ్య భాష విషయాలను పరిశీలించి అందులో వచ్చినటువంటి అనేక అంశాలను చర్చించి ఆయన ఈ వ్యాకరణ గ్రంథాలను, ఆయన నీతి చంద్రికలు సరళ గ్రాంధికలను రాయడమే కాకుండా ఆ గ్రాంధిక ప్రతిపాదితమైన సూత్రాలను ఆయన స్వయంగా తయారు చేసి ఒక నిర్దిష్టమైన భాషా ప్రతిపాదన నిరంజనం. అది బహుశా ఈ వ్యవహారిక భాషోద్యమం కాకపోతే బహుశా మొత్తం తెలుగు ప్రాంతానికంతా కూడా ఒక ప్రామాణిక భాష ఉండేదేమో. కానీ ఇప్పుడు మనం చాలా మంది ఒప్పుకోకపోతారు. కానీ బహుశా ఒక లిఖిత భాష చాలా అప్రమాణికంగా ఉండేది కావచ్చు బహుశా. అందులో ఈ కావ్య భాషను మనం తీసేస్తాం కానీ అనేక తెలంగాణ పదాలు, తెలంగాణ అనవుడు కర్ణుడిట్లనే అని పద్యంలో అనవుడు, అప్పుడు వచ్చుడు, కొట్టుడు, చేసుడు ఇవన్నీ మనమే వాడతాం. ఆ వచ్చుడు అయిపోయింది కనుక అని అంటాం మనం. ఆ చేసుడు అయిపోయింది కనుక మనం మిగిలిందేమన్నది అంత మాట్లాడు అయిపోయింది. మాట్లాడటం అని వాళ్ళంటే మాట్లాడుడు అని మనం అంటాం. ఇట్లా ఇంకా అనేక ఉదాహరణలు మనం కావ్య భాషలో చెప్పే అవకాశం ఉంది. అంటే సజీవమైన తెలంగాణ భాషను నిజానికి సరిగ్గా ఉపయోగించుకుంటే సరైన సంస్కృతంగా అయితే సరే సంస్కృత భూయిష్టమైన సమాజాలు ఉంటే ఉండొచ్చు. అది అప్పటి కాలం యొక్క లక్షణం. కానీ ఉన్నప్పటికీ అందులో తెలంగాణ జాతి జనులకు సంబంధించిన, తెలంగాణ దైనందిన జీవితానికి సంబంధించినటువంటి అనేక పదాలు మన కావ్య భాషలో కనబడతాయి. తర్వాత ఇటువంటి ఈ వ్యవహారిక భాష తర్వాత చివరికి ఈ గిడుగు తను ప్రతిపాదించినటువంటి భాష వల్ల తనకు నష్టమైన చివరికి తెలంగాణకు మాత్రం తీరని నష్టం జరగడం మనకు తెలిసిందే. 2.5 జిల్లాల భాష మనందరి భాషగా పరిగణించి వాళ్ళ ఆధిపత్య భావజాలానికి ఒక గీటురాయిగా ఇది నిలబడింది. వాళ్ళకు ఒక 4 లక్షణాలతోటి మన దగ్గర వాళ్ళ ఆధిపత్యాన్ని నెలకొల్పింది. ఒకటో ఏంటంటే దోచుకోవడం, రెండోది ఏరడ చేయడం, మూడోది అనగదొక్కడం, నాలుగోది విస్తరించడం. ఇవన్నీ కూడా సామ్రాజ్యవాద లక్షణాలున్న జాతి యొక్క లక్షణాలు. ఇవన్నీ మనకు ఆంధ్ర ప్రాంత పాలకుల దగ్గర, అంతేకాకుండా మనం సాహిత్య పూరకంగా చూస్తున్నాం కాబట్టి ఆంధ్ర ప్రాంత సాహిత్యవేత్తల దగ్గర, సాహిత్య సృజనశీల దగ్గర అది తెలిసి చేసినా తెలియచేసినా మన భాషకు అన్యాయం జరిగేటువంటి పద్ధతి మనం నిరంతరం చూస్తున్నాం. తర్వాత ఈ చాలా పోరాటాలు జరిగినాయి. ఈరోజు మనం కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా 100వ సంవత్సరం జయంతి సందర్భంగా ఈ చర్చలు ఇవన్నీ తెలంగాణ భాష దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు గారు చెప్పిన అనేక విషయాలు, భాష విషయంగా సరే అనేక విషయాలు, అనేక దృక్పథాలను చెప్పింది. కానీ భాష విషయంగా ఆయన చెప్పినటువంటి కవిత్వాలు, ఆయన భాష విషయంగా ఆయన చెప్పిన అభిప్రాయాలు, కవిత్వ పాదాలు మనం గమనించాల్సిన అవసరం ఉన్నాయి. ఆయన ఒకసారి 2.5 జిల్లాలనే దండి భాష అని అంటవా, తగ్గినోళ్ళ యాస తొక్కి పెట్టవలని అంటావా అని 2.5 జిల్లాల భాష మాత్రమే దండి భాషనా అని సామ్రాజ్యవాద భాషా తత్వాన్ని ప్రశ్నించుకుంటా కాళోజీ నారాయణరావు గారు ఈ ప్రశ్న వేసి ఆయన మొదట్లో విశాలాంధ్రకు మద్దతిచ్చినప్పటికీ తర్వాత ప్రత్యేక తెలంగాణ వారిగా మారి తర్వాత 1949 ఆయన సపోర్ట్ చేసినా తర్వాత విశాలాంధ్రకు సపోర్ట్ చేసింది. తర్వాత ప్రత్యేక తెలంగాణ వారిగా మారి తెలంగాణ భాష మీద, తెలంగాణ సంస్కృతి మీద నిరంతరం ఆయన పోరాటం చేసింది. ఆయన కవిత్వంలోని పదజాలం అనేకం. ఆయన మాట్లాడే మాటలు కూడా ఒకసారి ఆయన నరేంద్ర వెళ్ళి ఆయనకు నమస్కారం చేసి అన్నారట, నేను అందరూ చూడిపోయినా నేను ఒక పార్టీ పెట్టుకుని నేను నా పద్ధతిలో పోరాటం చేస్తా అంటే, చేయంగా మీరు ఇద్దరు చేయండి కానీ ఒకల కాలంలో కట్టెపెట్టుకోకూడదు.
అంటే ఉలకాలలో కుట్టే పెట్టుకోవడం అనే పదం మనం గ్రామీణ ప్రజలు నిరంతరం వాడుకునేటువంటి పదం. ఇట్లా అనేక పదాలు మన కాళోజీ నారాయణరావు గారి భాషలో మనకు ఈ కాళోజీ నారాయణరావు కాకుండా ఆధిపత్య ధోరణికి చెందినటువంటి వాళ్ళు కౌరాకి ఆంధ్రం అని నిర్వహించినప్పుడు, తర్వాత దక్షిణ పాకిస్తాన్ తెలంగాణ భారతీయ ప్రత్యేక రాష్ట్రం వస్తే అన్నప్పుడు మనకు ఈ ఉర్దూ పద సమ్మిళితంగా వచ్చినటువంటి మన భాష మీద అవగాహన చేసినప్పుడు దానికి కాళోజీ నారాయణరావు ఆయనతో పాటు జయశంకర్ జాతి పిల్లలు కూడా ఆయన ఉద్దేశించి స్వయంగా కన్నశ్రీ దగ్గరికి వెళ్లి ఇది నీ కవిత్వంలో కూడా ఎట్లా ఉర్దూ పదాలు ఉన్నాయో నువ్వు అని ఆయన బేజారెత్తులు రాజాది అని శాశ్వత పద్యపాదంలో బేజారెత్తడం అనే పదం వాడడం, ఇంకా అటువంటి పదాలు అనేకం ఆయన వాడితే ఈ పదాలు కూడా ఈ కవిత్వంలో కూడా ఉంటాయి. ఇది అనివార్యంగా మనం అందరం వాడుతున్న పదాలు అని ఒక భాష ఒక ప్రవాహం లాంటిదని, దాన్ని ఎవరైనా ఏ పదమైనా స్వీకరించవచ్చు అని ఒక భాషాపరమైనటువంటి విశాల దృక్పథాన్ని ప్రదర్శించిన సందర్భాలు. ఇదే కాకుండా తెలంగాణ విషయంగా తెలంగాణ ఇంతకుముందు భక్తులందరూ చెప్పింది కొన్ని ప్రత్యేకమైన పదాలు. కాయం అనే ఒక పదం ఉన్నాయి. ఈ కాయం అనే పదం మనం కాయం అనే ఒక అర్థంలో వాడతాం. కాయం అంటే శరీరం అనే అర్థంలో వాడతాం. కానీ కాయం అనే పదం నిజానికి వైష్ణవ మతానుయాయులైన వ్యక్తులు వైష్ణవ పూజా సందర్భంలో కాయం అనే ప్రత్యేకమైన ప్రసాదాన్ని వాడతారు. కాయం అని గోకులాష్టమి సందర్భంగా చేసే ఒక ప్రత్యేక పదార్థాన్ని కాయం అంటారు. కాయం అంటే యశోద దేవకి కృష్ణుడికి జన్మనిచ్చింది కాబట్టి ఆమెకు ఆ బాలెంతలకు పెట్టే ఒక ప్రత్యేక ప్రసాదం అంటారు. ఆ కాయం వంటి దేవకి పెట్టిన సందర్భంగా ఇట్లా ఇటువంటి అనేక పదాలు మనకు తెలంగాణ. కుండాకూర అనే పదం ఉంది. కుండాకూర అనే పదం ఏంటంటే ఇది ఎక్కడ కావ్యపత్ర కాబట్టి మనం మాట్లాడుకునే మాటలోనే కాబట్టి ఇది అక్కడికి ఇక్కడ చెప్పే వాళ్ళకు చాడీ చెప్పే వాళ్ళకు బహుశా అక్కడ ఇక్కడ మోసుకొచ్చే వాళ్ళకు వాడేటువంటి. ఇంకొకటి చాలా లల్లపోతు మాటలు అంటారు. ఈ లల్లపోతు మాటలు కూడా మనకి ఇక్కడ ఈ లిఖిత సాహిత్యంలో కనబడే మాట, గ్రామీణ ప్రజలు వాడుకునేటువంటి మాట. లల్లపోతు మాటలు అంటే ఇదే ఈ రకంగా అక్కడిక్కడ చెప్పడము, ఊరికే కొట్టాడలు పెట్టించడము, ఊళ్ళలో ఒక దళారీగా పనిచేసే వాళ్ళ గురించి ఈ లల్లపోతు మాటలు మాట్లాడేవాళ్ళు ఇట్లా. ఇటువంటి పదాలు అనేక గడగ్రాహి అంటారు. గడగ్రాహి అనేది మనకు గడుగ్రాహి అని ఆంధ్రలో వాడే పదం నుంచి వచ్చిందో మళ్ళీ ఎప్పుడైనా కావ్య భాష నుంచి తర్జుమాలో తెలియదు. కానీ ఈ గడగ్రాహి అనే పదం మన వాళ్ళు వాడడం అనేది చాలా కాలంగా వాళ్ళు పెద్ద గడగ్రాహి వాళ్ళు మాట్లాడడం, దూరది కాలు పెట్టి ఏళ్ళు పెడతారు, ఏం పెడితే కాలు పెడతారు, వాడికి మాత్రంగా మాట్లాడతాం వాళ్ళు గడగ్రాహి వాడని అని అనుకుంటారు. ఈ రకంగా ఇటువంటి పదాలని కూడా ఇన్సర్ట్ చేసుకోవడానికి అనివార్య అనేక మంది వాడతారు. బహుశా ఈ రిజల్ట్ నుంచి తీసుకొని ఇన్సర్ట్ అంటే తెలియదు. ఇన్సర్ట్ చేయకుండా అంటే అవమానపడుతుంది అనే అర్థంలో ఈ మాటలు వాడతారు. ఇట్లా అనేక పదాలు లిఖిత భాష లోపలికి రాని పదాలు. మనం ఇంతకుముందు మన సంగీతం చెప్పినట్టుగా మనం రాష్ట్రంలో మనం వేదిక మీద కూర్చొని మాట్లాడే వాళ్ళందరూ కూడా గారు అని సంబోధించుకుంటూనే మాట్లాడింది. ఈ గారు అనే పదం మనదిగా తెలంగాణలో మనం గారు అని ఎవరు తీసుకునే సందర్భం లేదు. కానీ మనకు అలవాటైపోయి ఆ భాషలో రెండు భాషల్లో ఉండేటువంటి తేడాను గుర్తించలేక అది మనం ఇంకా ఆ సంసిద్ధత ఎంతకుముందు అని చెప్పినట్టుగా సంసిద్ధత లేక ఈ భాషను ఇక్కడే వాడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా ఒకసారి నేను ఒక కథ రాస్తే నాన్న ఒక వర్షం రోజుల్లో తెలంగాణ రాస్తే మన మిత్రులు సాగు నేను చెల్లి అని రాశాను. చెల్లి చెల్లి రాసిన వల్ల మనం చెల్లె కదా మనం తెలంగాణ అనేది చెల్లె అనే చెల్లి ఏంటి పూజ జరిగింది. అట్లా మనం తెలియకుండా మనం రాస్తున్నాం. అందరూ రాస్తున్నారు. ఇప్పుడు ఎవరికి మీరు లేదు. కాబట్టి మనం తప్పకుండా రాబోయేటువంటి తెలంగాణ భాషకు సంసిద్ధత వ్యక్తం చేసే మానసిక పరిస్థితి వచ్చినప్పుడు మన తెలంగాణ భాష మన భాషలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ పాఠ్య పుస్తకాలు మీడియాలు ఇవన్నీ చెప్పింది. వీటితో పాటు నేను పంతులు కాబట్టి ఉపాధ్యాయులు కాబట్టి ఈ ఉపాధ్యాయుల బాధ్యత కూడా చాలా ఉంటుంది. తెలంగాణ తెలుగు పాఠం చెప్పినప్పుడు తెలంగాణ భాషను విద్యార్థులకు సరే ఆ ఉన్న భాష అక్కడి భాషలు ఉన్నప్పటికీ పాఠాలు ఈ తెలంగాణ భాషలకు తర్జుమా చేసి తెలంగాణలో ఉండే నుడికారాన్ని తెలంగాణలో గ్రామీణ జనులు వాడుకునేటువంటి ఆ మాటల యొక్క సొగసును విద్యార్థులకు అర్థమయ్యేలాగా చేస్తే మనం పెనిట్రేట్ చేస్తే వాళ్ళ మనసులోకి నాటగలిగితే అది ముందు దాని బీజవాపని ముందు భావి జీవితంలో వాళ్ళ విద్యార్థులు ఆ భాష మాట్లాడే అవకాశం తెలంగాణ భాషను రక్షించే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఈ తెలంగాణ భాషలో ఇంకొకటిలోనేమో నాకు అనుమానం. ఇది నేను కేవలం ఫైనల్ చేసి చెప్పేటువంటి మాట కాదు. మనకు ఇంతకు ముందు ఆంధ్ర ప్రతిపాదితమైన వ్యవహారిక భాష గురించి మన వాళ్ళు అజంతా భాష అని చెప్పేవాళ్ళు. తెలుగు భాష అజంతా భాష అనేవాళ్ళు. కానీ తెలంగాణ భాష
కేవలం అజంత భాష కాదేమో, హలంతాలు కూడా ఇక్కడ ఉన్నాయేమో అని నేను అనుకుంటున్నా. అది ఒక మానసు తేలేటువంటి విషయం కాదు. చంద్రప్రసాద్ లాంటి వాళ్ళు బాగా పరిశోధన చేసి ఫైనల్ గా చెప్పవలసిన అంశం ఇది. రామ్ అని కొన్ని మాటలు ఉంటాయి కదా, రామ్ కాకుండా రామ్ అంటే మనం రారా అంటాం, మనం వాళ్ళు వచ్చే అంటారు. వచ్చే వాళ్ళు చాలా పదాలు ఇంగ్లీష్ వ్యామోహంతో వాళ్ళు అలంత భాషగా మాట్లాడారు. గురించి మనం చర్చించాల్సింది. ఇంకా దీనికి ఆధారాలు కూడా కొన్ని నేను మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వస్తే ఈ అనంత భాష కూడా అలంతాంగా ఉన్నాయనడానికి ఎప్పుడైనా అవకాశం వస్తే ఈ టైం నేను నేనే తెలుసుకున్నాను తీసుకొచ్చేవాడిని. మళ్ళీ ఎప్పుడైనా వస్తే నేను అవకాశం నేర్చుకుంటా. అది ప్రతిపాదించడం కాదు, ఇది పెద్ద పాండిత్యంతో మహావిజ్ఞానులు చెప్పే మాటలు కూడా ఒక ఆలోచన వచ్చి చెప్పేటువంటి మాటలు. కాబట్టి మరి ముందు తెలంగాణ భాషను స్వీకరించడానికి ఇక్కడి ప్రజల అటువంటి భాష రావాలని కోరుకుంటున్నా. తర్వాత ఇంకొక చిక్కు కూడా ఉన్నది. ఒక్కొక్క కులం వాళ్ళు, ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు, ఒక్కొక్క ఊరి వాళ్ళు ఎవరి భాషలో వాళ్ళు రాస్తే, ఎవరి భాషలో వాళ్ళు వ్యక్తీకరణ చేస్తే అర్థం కాకపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి తెలంగాణ వాళ్ళకు కూడా ఒక ప్రామాణికమైన భాష ఉండాలి. కాబట్టి అధికారులు ఇటువంటి సంస్థల వల్ల కానీ ప్రభుత్వాల వల్ల కానీ తెలంగాణ భాష సర్వోత్సవం రావడానికి దానికి తగిన ప్రయత్నం జరగాలి. తప్పకుండా అటువంటి మహత్కారంగా ఒకటి వస్తుందని ఆశిస్తున్నా. ఇటువంటి చర్చల ద్వారా అటువంటి ఒక డిక్షనరీకి దారిని మనం ఏర్పరచుకునే పరిస్థితి రావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నా మాటలు విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, నమస్కారం.